ప్రధానం తర్వాత మరియను మరలా చూడడం జరిగింది. ఇప్పుడు మరియా గర్భవతి అని తెలుసు. అందరూ అన్ని విధాలుగా మాట్లాడతారు. ఇప్పుడు పెళ్లి వద్దంటే వాళ్ళ కుటుంబానికి తలవంపులు వస్తాయి. ఎవరికి తెలియకుండా కొన్నాళ్ళు దూరంగా ఉంటే అంతా సర్దుకుంటుంది. వివాహం కూడా జరగకుండా ఆగిపోతుంది. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె కుమారుని కంటుంది. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి కాపాడు. ఆయనకు యేసు అని పేరు పెట్టుము.